మంచి టమాటా రోటి పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సింది ముఖ్యంగా మంచి నాటు టమాటాలు అయితే ఇవి. నాటు టమాటాలు మంచిగా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి. దీనికి 2 ఉల్లిపాయలు, సరిపడా కారానికి సరిపడా పచ్చిమిర్చి తీస్తున్నాను. దీనికి కొద్దిగా జీలకర్ర, తర్వాత వెల్లుల్లి మనం దంచుకునేటప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మాత్రం నూనెలో వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా క్యారెట్ చిప్స్ చేస్తున్నాను. వెరైటీగా క్యారెట్ చిప్స్ ఎలా ఉంటాయో, ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఏంటి చేస్తూ క్యారెట్ కరెక్ట్ నాకు ఉంది. ఏంటి ఇట్లున్నది కొంచెం బాయ్ చెప్పు. క్యారెట్ తింటే కంటికి మంచిది, అవునా? నీకు చిప్స్ చేస్తాను, క్యారెట్ చిప్స్ కావాలా? ఉంటాయి కదా బాగుంటాయి, ప్యాకెట్స్ బాగా చేసి తింటావా? చిప్స్ ఆలు చిప్స్ లాగా క్యారెట్ చిప్స్, అరటికాయ బనానా చిప్స్ ఉంటాయి చూడు, అట్లా. సరే, ఓకే, చేస్తా. క్యారెట్ అంతా ఇలా తురిమి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మన ఆలు చిప్స్, బనానా చిప్స్ ఎట్లా ఉంటాయో సేమ్ అట్లానే వస్తాయి. కానీ పిల్లలకి చాలా మంచిది, ఎందుకంటే ఈ రూపకంగా పచ్చివి ఎక్కువ తినలేరు కదా. చిప్స్ అయితే మొత్తం ప్లేట్ పెట్టేసినా మొత్తం అరగించేస్తారు. అందుకని క్యారెట్ చిప్స్ కోసం అన్నీ రెడీ చేశాను. ఇప్పుడు టమాటా, పచ్చిమిర్చి, కొద్దిగా పులుపు కోసము చింతపండు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చూపించాను కదా, ఇవన్నీ వేయించుకోవాలి. ఒక ఉల్లిపాయ, వెల్లుల్లి తప్పితే ఈ 3 వేయించుకోవాలి. కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే బాగా వేగకపోవచ్చు, అందుకని కొద్దిగా వేస్తున్నాను. బాగా అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఆలు చిప్స్ కట్టర్ తోటి కట్ చేస్తే ఏమవుతుందంటే సన్నగా వస్తుంది, మరీ పల్సగా వస్తుంది. అది అట్లా సరిగా వస్తాయో రావో అని చెప్పి నేను కత్తిపీటతో కొద్దిగా మందంగానే కట్ చేశాను. ఈ సైజు మందంగా కట్ చేశాను. అందుకని కొద్దిగా స్లోగా వేయించుకోవాలి. ఆలు కట్టర్తో ట్రై చేశాను కానీ అది ఏమవుతుందంటే మరీ ఉల్లి పొర కంటే ఇంకా సన్నగా వస్తుంది, పల్సగా వస్తుంది. బాగా వస్తాయో లేవో అని చెప్పి మళ్ళీ కత్తిపీటతో ఇలా కట్ చేశాను. పిల్లలకు టిఫిన్ బాక్స్లో వేసినా కూడా చక్కగా అక్కడికి పోయి కూడా స్కూల్లో అన్నం తిన్న తర్వాత లేకపోతే
అన్నంలో కూడా నంచుకొని హ్యాపీగా రుచిగా టేస్టీగా తింటారు. చిప్స్ అంటే పిల్లలు చాలా ప్రాణం, అందుకని ఇలాంటి చిప్సులు చేయండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఆలు చిప్స్, బనానా చిప్స్ ఎలా వేయించుకుంటామో అలాగే కరకరలాడేంత వరకు బాగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. పిల్లలకు కొద్దిగా పప్పు వేసి ఈ చిప్స్ ఒక బాక్స్లో సపరేట్గా పెట్టి ఇచ్చారనుకోండి, హ్యాపీగా తినేస్తారు. అన్నం కూడా వదిలిపెట్టకుండా శుభ్రంగా చిప్స్ అన్నం నంచుకొని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి, వేరే ప్లేట్లో తీసుకుందాము. పిల్లలు పచ్చి తినమంటే మారం చేసుకుంటారు. ఇలా మనం కొద్దిగా దీంట్లో సాల్ట్, కొద్దిగా మిర్చి పౌడర్ వేసి అలా కలిపి పెడితే మంచి రుచి ఉంటుంది. అందరూ ఎవరైనా కూడా క్యారెట్కు కళ్ళకు కానీ ఆరోగ్యానికి కానీ విటమిన్స్, ఫైబరు అన్నీ ఉన్నాయి కదా క్యారెట్లో, చక్కగా అందరు కూడా తినొచ్చు. సాంబార్లో పప్పులు అయితే ఇంకా భలే ఉంటాయి. క్యారెట్ కొద్దిగా మందంగా తరిగాం కదా, ఒకవైపు వేగకుండా రెండు వైపులా శుభ్రంగా వేగుతాయి. ఇప్పుడు ముందుగా వేయించుకున్నవి ఇవి కూడా మళ్ళీ ఒకసారి ఇందులో వేసేసి వేయించుకుందాం. ఇందులోనే కరివేపాకు వేస్తే ఆయిల్లో బాగా వేగుతాయి. టమాటా చట్నీ చేస్తున్నాం కదా, ఇవి ముందుగా పచ్చిమిర్చి వేయించుకుందాం. ఈ చిప్స్లో కొద్దిగా కారం వేస్తున్నాను. వేడి మీద వేస్తే చిప్స్ అనేది బాగా పడుతుంది. అలాగే కొద్దిగా చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక పావు కిలో చిప్స్ ఉంటాయి, దానికి తగ్గట్టు కారము సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వింతే అండి, ఇక అయిపోయింది. ప్లేట్లో తీసేసుకున్నాం. ఇదే దాంట్లో ఇది ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ ఇది టమాటా వేసుకున్నాం. కానీ కరివేపాకు ఇందులోనే వేస్తున్నాం. పైన పెడితే కొద్దిగా మగ్గుతుంది. ఆ వేడికి అనేది కొంచెం బాగా మగ్గితే బాగుంటుంది. సాయంకాలం కదా, టీ తాగాలి. తప్పనిసరిగా టీ తాగుతానే బుర్ర బాగా పనిచేస్తుంది. అందుకని టీ తాగి పచ్చడి నూరుకుందాం. ఇప్పుడు రోలు శుభ్రంగా తుడిచిపెట్టుకొని ముందుగా ఒక 2 టీ స్పూన్లు, అంటే చిన్న టీ స్పూన్ 2 టీ స్పూన్లు జీలకర్ర వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా పొడి వేసినట్టుగా దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇవన్నీ ముందు వేసుకుంటే టమాటా అన్నీ కలిపి వేస్తే ఏమవుతుందంటే తొందరగా మెదగవు. మిర్చి అనేది జీలకర్ర లాంటివి మెదగవు కదా, అందుకని ముందు జీలకర్ర దంచిన తర్వాత మిర్చి వేసాను. మిర్చిలో కొద్దిగా సాల్ట్ వేసి దంచండి, తొందరగా మెదుగుతాయి. ఇలా అంతా బాగా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత అటు ఇటు కలుపుకుంటూ
దంచితే బాగా మెరుగుతాయి. రోటి పచ్చడి అనేది భలే రుచిగా ఉంటుంది. ఇప్పటి మిక్సీ పచ్చడి మనం ఎంత బాగా చేసినా కూడా ఆ మిక్సీలో పడితే ఏమవుతుందంటే వేడెక్కి పచ్చడి అనేది రుచిపోతుంది. ఇలా రోటి పచ్చడి చేయండి, ఎంత బాగుంటుందో, ఎంత రుచిగా ఉంటుందో. ఇప్పుడు వెల్లుల్లి సరిపడా నేను ఒక గడ్డ తీసుకున్నాను కదా, దాంట్లో ఒక 10-15 పాయలు వేసాను. అవి కూడా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు వేయాలి. టమాటాలు దాంట్లో కొద్దిగా చింతపండు వేసాను కదా, ఆ చింతపండు కూడా ముందే దంచుకోవాలి. టమాటాలలో చింతపండు తొందరగా మెదగదు కదా, ఇప్పుడు చింతపండు కూడా బాగా దంచుకున్న తర్వాత పులుపు అనేది పచ్చడికి బాగా పడుతుంది. టమాటాల్లో వేసి నూరామనుకోండి తొందరగా మెదగదు. ఇప్పుడు టమాటాలు వేసి ఈ పచ్చడి అనేది బాగా నూరుకోవాలి. బాగా మెత్తగా నూరుకోనక్కర్లేదు, నేను చూపిస్తాను ఇప్పుడు. ఆ విధంగా నూరుకోండి. పచ్చడి, రోటి పచ్చడి అంటేనే స్పెషల్. ఏ పచ్చడి చేయండి, లాస్ట్కి ఉత్తి పచ్చిమిరపకాయలు ఇంత సాల్ట్ వేసి వేడివేడి అన్నంలో తిన్నా కూడా అంత రుచిగా ఉంటాయి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు. ఈ పచ్చడి ఇలా టమాటాలు వేసిన తర్వాత బాగా కలగలిపి నూరాలి. నూరే పద్ధతి కూడా భలే ఉంటుంది. చట్నీ, రోటి పచ్చడి నూరేటప్పుడు ఇలా ఉండాలి కచ్చపచ్చగానే. బాగా మెత్తగా ఉంటే రుచే పోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా వేయాలంటే, ఉల్లిపాయలు చాకుతో కానీ కత్తిపీటతో కానీ కోసి వేశారంటే దాని రుచే పోతుంది, పచ్చడి రుచే పోతుంది. ఇలానే నేను ఎట్లా చేస్తున్నానో అలాగే ఉల్లిపాయ అనేది గడ్డగా వేసి నూరినప్పుడే పచ్చడికి అద్భుతమైన టేస్ట్ వస్తుంది. కావాల్సిన మీరు ఒకసారి చేసుకొని టేస్ట్ చేయండి, అంత రుచిగా ఉంటుంది పచ్చడికి. వేడివేడి అన్నంలో పెట్టుకొని తినాలి, రాగి సంకటిలో ఇంకా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ వేసి దంచుకోవాలి, అప్పుడే పచ్చడి రుచి అనేది అధికమవుతుంది. రోటి పచ్చడి స్పెషలే అది. కత్తిపీటతో కానీ చాకుతో కానీ సన్నగా ముక్క తరిగి వేస్తే అంత టేస్ట్ ఉండదు. పచ్చడి అంతా ఆర్టిఫిషియల్ పచ్చడిలాగా ఉంటుంది. రోటి పచ్చళ్ళు ఇప్పుడు కమ్మగా చేసుకోవచ్చు. ఒక మిక్సీలో వేస్తే ఒక 5 నిమిషాల్లో పచ్చడి అయిపోతుంది. రోట్లో కొద్దిగా టైం పడుతుంది కానీ మంచి రుచి వస్తుంది కదా. ఇలాంటి పచ్చళ్ళు మంచిగా రుచిగా చేసుకొని తినాలంటే కొద్దిగా టైం తీసుకొని చక్కగా నూరుకొని తినాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ఇంకా కొద్దిగా పడుతుంది. ఆ సాల్ట్ వేసి బాగా పచ్చడి ఇలా కలగలుపుకొని బాగా నూరినప్పుడే పచ్చడి నూరుతూ ఉంటేనే నోట్లో నీళ్ళు అనేది ఊరుతూ ఉంటాయి. అలా ఉంటుంది పచ్చడి, రోటి పచ్చడి. మనం ఎంత గ్రైండరు ఎంత మిక్సీలో వేసుకుని ఇంత టేస్ట్ మాత్రం, ఇంత రుచి మాత్రం రాదు. ఇప్పుడు ఒకసారి రుచి చూస్తున్నాను పచ్చడి ఏ రకంగా వచ్చిందని. సరిపోయాయి. నేను అన్నీ కరెక్ట్గా వేస్తాను కాబట్టి కరెక్టే. ఉప్పు ఒకటి మాత్రమే అటు ఇటు అవుతే కలుపుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి అయిపోయినట్టే. పచ్చడి అనేది ఎంత చూస్తుంటేనే బాగా వేడివేడి అన్నంలో తినాలనిపిస్తుంది. ఈ పచ్చడి అంతా బాగా తీసుకొని ఒక గిన్నెలో, దీనికి పోపు అవసరం లేదండి. పోపు పెడితే మళ్ళీ పచ్చడి రుచి అనేది మళ్ళీ వేరే విధంగా అయిపోతుంది. అసలు రోటి పచ్చడి టేస్ట్ రాదు పోపు పెడితే. ఇలా నూరుకొని తింటేనే పచ్చడి అనేది బాగుంటుంది. పోపు అవసరం లేదు దీనికి. కావాల్సిన మీరు ఒకసారి పోపు పెట్టి చూడండి, ఆ రుచి మారిపోతుంది మళ్ళీ. అందుకని పోపు ఈ పచ్చళ్ళకు, రోటి పచ్చళ్ళకు పోపు చాలా తక్కువ పెడతారు. ఇప్పుడు ఏ ఇడ్లీ దోశకైతే ఇప్పుడు అన్ని పోపులు పెడుతున్నారు. అలా పెట్టనక్కర కూడా లేదు. ఇష్టం ఉంటేనే పెట్టుకోవాలి. బాగా రుచిగా తినాలనుకుంటే ఇలానే చేయాలి. మీకు నచ్చిందా రోటి పచ్చడి? మీరు కూడా ఒకసారి రుచి చూడండి చేసుకొని, అంత బాగుంటుంది. నేను ఎలా చేశాను సేమ్ అలానే చేసి పచ్చడి రుచి ఉందా లేదా అని ఒకసారి చెప్పండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే మరవద్దండి. లైక్ కంపల్సరీ చేయాలి. మీరు లైక్ ఇచ్చినప్పుడు నాకు ఇంకొకరితో నాకు సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి. చూడండి టమాటా పచ్చడి, క్యారెట్
చిప్స్ అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నమస్తే.